మన మనసు మనతో ఎలా ఆటలాడుతోంది? అసలు నిజం ఏంటి? మనం ఆ నిజాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఈరోజు నేను మీతో ఈ రహస్యాన్ని చెప్పబోతున్నాను. మన జీవితంలో మనకి చాలా సార్లు బాధ, స్ట్రెస్, మిస్‌అండర్‌స్టాండింగ్ వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎవరైనా మనల్ని హర్ట్ చేయకపోయినా కూడా మనం మనసులో తెగ బాధపడిపోతూ ఉంటాం. ఎందుకు? ఇది మన మెదడు మనతో ఆడుతున్న చిన్న 3 గేమ్స్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ మైండ్‌ని మీరు కొత్తగా అర్థం చేసుకోగలుగుతారు. హాయ్ అండి. నేను సుస్మిత, ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మనం కళ్ళతో చూసేది నిజం కాదు. మన మనసు ఏదైతే చూస్తుందో, మనకి ఏదైతే చూపిస్తుందో అదే మన నిజం. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఇమేజ్‌ని కానీ, లేదా ఒక సిట్యుయేషన్‌ని గాని చూస్తున్నప్పుడు మన మనసు అది తనకు నచ్చినట్టుగా మార్చుకొని మనకు చూపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే డెలీషన్, డిస్ట్రాక్షన్ అండ్ జనరలైజేషన్. ఈ 3 ఫిల్టర్స్‌ని యూజ్ చేసి మన మనసు ఆ ఇమేజ్‌ని కానీ, ఆ సిట్యుయేషన్‌ని కానీ తనకు నచ్చినట్టుగా మార్చుకొని మనకు చూపిస్తుంది. అది మన మైండ్‌లో ఒక ఫైల్ లాగా ఫిక్స్ అవుతుంది. అదే నిజం. అందువల్లే మనం ఏదైతే నిజం ఉంటుందో దాన్ని నిజంలాగా కాకుండా మనకు నచ్చినట్టుగా చూస్తున్నాం. ఉదాహరణకి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక మూవీకి వెళ్లారు అనుకుందాం. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మూవీని కలిసే చూస్తారు కదా! ఇద్దరికీ ఒకేలాగా అనిపిస్తుందా? ఒకరికి ఆ మూవీ నచ్చి ఉండొచ్చు. ఇంకొకరికి బోర్ కొట్టి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూసే విధానం వేరు. వాళ్ళ మనసుకు ఏది అనిపిస్తే వాళ్ళకి అదే కరెక్ట్ అనిపిస్తుంది. సేమ్ అలాగే మన జీవితంలో కూడా జరుగుతుంది. మనం ఏదైతే ఒక పెయిన్ సిట్యుయేషన్‌ని లేదా హ్యాపీ సిట్యుయేషన్‌ని మనం ఎలా చూస్తున్నామో, దాన్ని మనం ఎలా ఫిల్టర్ చేసుకొని మన మనసు మనకి చూపిస్తుంది. మనం ఎలా మ్యాప్‌ని క్రియేట్ చేసుకుంటున్నామో, అది ఒక ఫైల్ లాగా ఎలా సెట్ అవుతుంది. ఇదంతా అలాగే జరుగుతుంది. అందుకే మన మనసు మనకు ఏది చూపిస్తుందో మనం దాన్నే నమ్ముతాం. ఇప్పుడు మన మనసు మనతో ఆడే ఫస్ట్ గేమ్ డెలీషన్. డెలీషన్ అంటే ఏంటి? మన ముందు 100 విషయాలు జరుగుతున్నా కానీ, మన మనసు తనకు నచ్చిన 5 విషయాలను మాత్రమే తీసుకుంటుంది. ఉదాహరణకి ఒక క్లాస్ వింటున్నాం. ఇప్పుడు ఆ క్లాస్‌లో ఏం చెప్తున్నారు అనేది ప్రతి పాయింట్ మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. మన మనసుకి ఏవైతే కనెక్ట్ అయ్యాయో, తనకి ఏవైతే నచ్చాయో ఆ పాయింట్స్ మాత్రమే మన మైండ్‌లో స్టోర్ అవుతాయి. సేమ్ ఇది అంతే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఈవెంట్‌కి ఒక ఆవిడ వంట చేశారు. ఒక 10, 15 మెంబర్స్ వచ్చారు అనుకుందాం. ఆ వంట తిన్న వాళ్ళలో 10 మంది ఆవిడ వంటను చాలా బాగా చేశారండి. సూపర్ అండి. వావ్! చాలా బాగున్నాయి. మేము చాలా హ్యాపీగా తిన్నాము అని చెప్పి మెచ్చుకుంటారు. ఒక 5 మెంబర్స్ నచ్చలేదు. ఇది బాలేదు, అది బాలేదు. ఇందులో ఇదెక్కువైంది, అందులో అదెక్కువైంది అని చెప్పి వంకలు పెట్టారు. అప్పుడు ఆవిడ మైండ్‌లో ఏం స్టోర్ అవుతుంది? ఈ 10 మంది చెప్పిన, మెచ్చుకున్న పాజిటివ్ పాయింట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఎవరైతే నెగెటివ్ మాట్లాడారో, బాగా లేవు అని చెప్పి క్రిటిక్ చేశారో, అవి మాత్రమే స్టోర్ అవుతాయి. సేమ్ మన లైఫ్‌లో కూడా అంతే. అలాగే జరుగుతుంది. మన మనసు తనకు నచ్చిన వాటిని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. మిగతావన్నీ డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక హస్బెండ్ ఒక వైఫ్‌ని "ఈరోజు వంట చాలా బాగా చేసావు. సూపర్‌గా ఉంది. కానీ లేట్ అయ్యింది" అని అన్నారు. ఆవిడ ఏం విన్నారు? లేట్ అయ్యింది అన్నది మాత్రమే విన్నారు. ఎందుకంటే ఆవిడ మనసు అదే చూపించింది. తను మెచ్చుకున్న మాటని డిలీట్ చేసేశారు. అప్పుడు ఆవిడ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. చూసావా? నేను తన కోసం ఇంత కేర్ తీసుకొని, నేర్చుకొని మరీ తను తినాలని వంట చేస్తే, ఆయన లేట్ అయ్యింది అని అన్నారు. నన్ను కనీసం అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక్కడేం జరిగింది? పాజిటివ్‌ని డిలీట్ చేయటం వల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఇదే మన డైలీ లైఫ్‌లో జరుగుతూ ఉంటుంది. అప్పుడు హస్బెండ్ ఏమనుకుంటారు? చూసావా? నేను చాలా బాగా చేసావు. ఈరోజు చాలా బాగుంది అన్న మాటను వదిలేసి, ఈ నెగెటివ్ మాటను పట్టుకొని వేలాడుతుందేంటి? ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది? అని అనుకుంటారు. ఇదే డెలిషన్. సెకండ్ గేమ్ వచ్చేసి డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? ఉన్న నిజాన్ని ట్విస్ట్ చేసి చూపించడం. అంటే అక్కడ జరిగిందొకటి, కానీ మనం దాన్ని చూసేది ఇంకో విధంగా. అంటే మనం మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఒక ఫ్రెండ్‌కి మెసేజ్ చేసాం. ఆయన రిప్లై ఇవ్వలేదు. అక్కడ అసలు నిజం ఏమై ఉంటుంది?
ఆయన బిజీగా ఉండి ఉండొచ్చు. లేదా ఆయన మొబైల్ సైలెంట్‌లో ఉండి ఉండొచ్చు. కానీ మనం ఏమనుకుంటాం, చూసావా ఇంతసేపయింది నేను మెసేజ్ చేసి నాకు రిప్లై ఇవ్వలేదు. అంటే ఆయన నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే నాకంటే ఇంకా ఎవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం. కానీ అక్కడ జరిగిందేంటి? ఆయన చాలా బిజీగా ఉన్నారు. అందుకే రిప్లై ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాస్‌లో టీచర్ ఒక స్టూడెంట్‌ని "నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి" అని అన్నారు. కానీ ఆ స్టూడెంట్ ఎలా అర్థం చేసుకున్నారు? "నేను యూజ్‌లెస్. నాకు టాలెంట్ లేదు. అందుకే నన్ను సార్ ఇలా అన్నారు." అంటే అక్కడ సార్ ఏం చెప్పారు? "నువ్వు బాగా చేయలేదు. లేదా నువ్వు తప్పు చేశావు. ఇలా ఎందుకు చేశావు?" అని మాట్లాడలేదు. "నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయు. చేస్తే పర్ఫెక్ట్ అవుతావు" అని చెప్పారు. కాకపోతే అక్కడ ఏం జరిగింది? ఈయన ఇన్సల్ట్‌లా తీసుకున్నారు. అదే డిస్ట్రాక్షన్. మన మనసు మనతో ఆడే థర్డ్ గేమ్ వచ్చేసి జనరలైజేషన్. జనరలైజేషన్ అంటే ఏంటి? మన లైఫ్‌లో ఏదైనా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయితే దాన్ని లైఫ్ మొత్తం జడ్జ్ చేసేయడం. ఉదాహరణకి ఒకతను బిజినెస్ చేశారు. లాస్ వచ్చింది. అప్పుడు ఆయన ఏమంటారు? నాకు లక్ లేదు. నేను లైఫ్‌లో ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాను. నా జీవితమే ఇంత. ఒక్కసారి బిజినెస్ చేస్తే లాస్ వస్తే దాన్ని ఇంకా దాని నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలి? ఎలా చేయాలి? అనేది నేర్చుకోవటం పోయి నా లైఫ్ మొత్తం ఇంతే అని చెప్పి జనరలైజేషన్ చేసేయడం. ఇంకొకటి ఇది రిలేషన్‌షిప్‌లో కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా కూడా ఎవరైనా ఒకరు చీట్ చేస్తే దాన్ని రిలేషన్‌షిప్స్‌కి, రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ అప్లై చేయటం. అంటే ఫ్రెండ్స్ అంటే అంతా ఇంతే. ఎవరు అర్థం చేసుకోరు. ఎవరు సపోర్ట్ చేసుకోరు. కేవలం ఈ ఉపయోగించుకోవటానికి మాత్రమే ఫ్రెండ్‌షిప్ అని జనరలైజేషన్ చేసేయటం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి చాలా మంది కనెక్ట్ అవుతారు. లేడీస్ డ్రైవింగ్ అంటే ఇంతే. లేడీస్ డ్రైవింగ్ చేస్తే ఇలానే జరుగుతుంది. ఒకవైపు ఇండికేటర్ ఏస్తారు. ఒకవైపు వెళ్ళిపోతారు. లేదా లేడీస్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ జరుగుతుంది. ఆ! ముందు యాక్సిడెంట్ జరిగిందా? అయితే ఖచ్చితంగా పక్కా లేడీయే డ్రైవింగ్ చేసి ఉంటారు. ఇలా ఫిక్స్ అయిపోవడం. అంటే డ్రైవింగ్ చేసే లేడీస్ అందరూ యాక్సిడెంట్స్ చేస్తున్నారా? అంటే ఒక్క యాక్సిడెంట్ కూడా జెంట్స్ వల్ల అవ్వట్లేదా? కాకపోతే మనం ఇలా జనరలైజేషన్ చేస్తూ ఉంటాం. మరి సొల్యూషన్ ఏంటి? అవేర్‌నెస్. అంటే ఒక వ్యక్తి వల్ల లేదా ఒక సిట్యుయేషన్ వల్ల మీరు పెయిన్‌లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఈ క్వెషన్స్ మిమ్మల్ని మీరు వేసుకోండి. నేను ఏదైనా ఇగ్నోర్ చేస్తున్నానా? అంటే నేనేదైనా డిలీట్ చేశానా? లేదా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడకుండా ట్విస్ట్ చేసి చూస్తున్నానా? లేదా ఒకే దాన్నేంటి అన్నింటికి అప్లై చేస్తున్నానా? ఇలా ఈ 3 క్వెషన్స్ మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం వల్ల మీ మైండ్ స్లోగా కామ్ అవుతోంది. ఇంకా నెక్స్ట్ మీకు వచ్చే ప్రతి నెగెటివ్ థాట్‌ని ఇది నిజమా? లేక నా మైండ్ ఆడుతున్న గేమా? అంతే. ఇలా చేయటం వల్ల మీరు మీ హాఫ్ స్ట్రెస్‌ని తగ్గించుకోగలుగుతారు. లైఫ్ అనేది ప్రాబ్లమ్ కాదు. మన ఇంటర్ప్రిటేషనే ప్రాబ్లమ్. సో, మన మనసు మారితే మన జీవితం మారుతుంది. కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఈ 3 క్వెషన్స్ వేసుకుంటూ మీరు ఏం అబ్జర్వ్ చేశారు అనేది కామెంట్ బాక్స్‌లో తెలపండి. నెక్స్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నేను మీ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్ సుస్మిత. థాంక్ యూ. స్టే కనెక్టెడ్.